ఓం శాంతి 26/11/2020 ప్రాతమురళి బాప్ దాదా మధువనం. మధురమైన పిల్లలు, మీ నడవడికను తీర్చిదిద్దుకునేందుకు స్మృతి యాత్రలో ఉండాలి. బాబా స్మృతియే మిమ్మల్ని సదా సౌభాగ్యశాలులుగా తయారు చేస్తుంది. ప్రశ్న: స్థితి యొక్క పరిశీలన ఏ సమయంలో జరుగుతుంది? ఎవరి స్థితిని మంచి స్థితి అని అంటారు? జవాబు: రోగగ్రస్తులై ఉన్న సమయంలో మీ స్థితి పరిచయం లభిస్తుంది. రోగంలో కూడా సంతోషం ఉండాలి మరియు హర్షిత ముఖము ద్వారా అందరికీ తండ్రి స్మృతిని కలిగిస్తూ ఉండాలి. ఇది మంచి స్థితి. మీరు స్వయమే ఏడుస్తున్నట్లయితే, ఉదాసీనంగా ఉన్నట్లయితే ఇతరులను హర్షిత ముఖులుగా ఎలా చేయగలుగుతారు? ఏమి జరిగినా సరే ఏడవకూడదు. ఓం శాంతి. దౌర్భాగ్యశాలులు మరియు సౌభాగ్యశాలులు అన్న 2 పదాలు గానం చేయబడతాయి. సౌభాగ్యం పోతే దౌర్భాగ్యం అని అంటారు. స్త్రీకి పతి మరణిస్తే దానిని కూడా దుర్భాగ్యం అని అంటారు. తాను ఒంటరైపోతుంది. మనం సదాకాలికంగా సౌభాగ్యశాలులుగా అవుతామని ఇప్పుడు మీకు తెలుసు. అక్కడ దుఃఖం అన్న మాటే ఉండదు, మృత్యువు అన్న మాట ఉండదు, అలాగే విధవ అన్న మాట కూడా ఉండదు. విధవకు దుఃఖం ఉంటుంది, తాను రోదిస్తూ ఉంటుంది. ఎవరైనా సాధు సన్యాసులుగా ఉన్నా వారికి దుఃఖం ఉండదని కాదు. కొందరు పిచ్చివారిగా అయిపోతారు, రోగగ్రస్తులుగా కూడా అయిపోతారు. ఇదంతా రోగి ప్రపంచం. సత్యయుగము నిరోగి ప్రపంచం. ఇప్పుడు మనం భారతదేశమును మళ్ళీ శ్రీమతంపై నిరోగిగా తయారు చేస్తున్నామని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. భారతదేశంలో అనగా ఇక్కడి మనుషుల నడవడిక చాలా పాడైపోయింది. మరి నడవడికను తీర్చిదిద్దే డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది కదా. స్కూల్లో కూడా విద్యార్థుల రిజిస్టర్ని రాయడం జరుగుతుంది. తద్వారా వారి నడవడికని గురించి తెలుస్తుంది. కావున బాబా కూడా రిజిస్టర్ రాయించారు. ప్రతి ఒక్కరూ మీ రిజిస్టర్ను రాయండి. మేము ఎటువంటి తప్పులు చేయడం లేదు కదా అని మీ నడవడికను చూసుకోవాలి. మొట్టమొదటి విషయం, తండ్రిని స్మృతి చేయాలి. వారి ద్వారానే మీ నడవడిక బాగుపడుతుంది. ఆ ఒక్కరి స్మృతి ద్వారా ఆయువు కూడా పెరుగుతుంది. ఇవి జ్ఞానరత్నాలు. స్మృతి రత్నాలు అని అనరు. స్మృతి ద్వారానే మీ నడవడిక బాగుపడుతుంది. ఈ 24 జన్మల చక్రమును గురించి మీరు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. విష్ణువు మరియు బ్రహ్మను గురించి దీనిపైనే అర్థం చేయించాలి. శంకరుని నడవడిక అని అనరు. బ్రహ్మ మరియు విష్ణువునకు పరస్పరం ఉన్న సంబంధం ఏమిటో పిల్లలైన మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణులు విష్ణువు 2 రూపాలు. వారే మళ్ళీ 84 జన్మలు తీసుకుంటారు. 84 జన్మలలో తామే బొచ్చులుగా మరియు తామే పూజారులుగా అవుతారు. ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా ఇక్కడే కావాలి కదా. సాధారణతను కావాలి. ఎక్కువగా ఇందులోనే తికమకపడతారు. బ్రహ్మ పతిత పావనుడైన తండ్రి రథము. దూరదేశ నివాసి పరాయి దేశంలోకి వచ్చారు అని కూడా అంటారు. పావన ప్రపంచాన్ని తయారు చేసే
పతిత పావనుడైన తండ్రి పతిత ప్రపంచంలోకి వచ్చారు. పతిత ప్రపంచంలో పావనులు ఒక్కరు కూడా ఉండజాలరు. 84 జన్మలు ఎలా తీసుకుంటారో ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఎవరైతే మొట్టమొదట వస్తారో వారే 84 జన్మలు తీసుకుంటారు. సత్యయుగంలో దేవీ దేవతలే వస్తారు. 84 జన్మలు ఎవరు తీసుకుంటారు అని మనుష్యులకు కొద్దిగా కూడా ఆలోచన కలగదు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. పునర్జన్మలైతే అందరూ అంగీకరిస్తారు. 84 జన్మలు ఉంటాయి అని చాలా యుక్తిగా అర్థం చేయించాలి. 84 జన్మలను అందరూ తీసుకోరు కదా. అందరూ ఒకేసారి వచ్చి ఒకేసారి శరీరం వదిలేరు కదా. మీకు మీ జన్మల గురించి తెలియదు. భగవంతుడే కూర్చొని అర్థం చేయిస్తారు అని భగవాను వాచ కూడా ఉంది. ఆత్మలైన మీరు 84 జన్మలు తీసుకుంటారు. ఈ 84 జన్మల కథను తండ్రి కూర్చుని పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. ఇది కూడా ఒక చదువే. 84 జన్మల చక్రమును తెలుసుకోవడం చాలా సహజం. ఇతర ధర్మాల వారు ఈ విషయాలను అర్థం చేసుకోరు. మీలో కూడా అందరూ 84 జన్మలను తీసుకోరు. అందరూ 84 జన్మలను తీసుకున్నట్లయితే అందరూ కలిసి వచ్చేస్తారు. ఇది కూడా జరగజాలదు. మొత్తం ఆధారమంతా చదువు మరియు స్మృతిపైనే ఉంది. అందులోనూ నంబర్ 1 స్మృతియే. కష్టమైన సబ్జెక్టుకు మార్కులు ఎక్కువగా లభిస్తాయి. దాని ప్రభావం కూడా ఉంటుంది. ఉత్తమ, మధ్యమ, కనిష్ట సబ్జెక్టులు ఉంటాయి కదా. ఇందులో ముఖ్యమైనది 2. నన్ను స్మృతి చేసినట్లయితే సంపూర్ణ నిర్వికారులుగా అయిపోతారు. మళ్ళీ విజయమాలలో స్మరింపబడతారు అని తండ్రి అంటారు. ఇది ఒక రేస్. నేను ఎంతవరకు ధారణ చేస్తున్నాను, ఎంత స్మృతి చేస్తున్నాను, నా నడవడిక ఎలా ఉంది అని మొదట స్వయంను పరిశీలించుకోవాలి. నాలోనే ఏడ్చే అలవాటు ఉంటే ఇతరులను హర్షితముఖులుగా ఎలా తయారు చేయగలుగుతాను? ఎవరైతే ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారో అని బాబా అంటారు. ఏమి జరిగినా కానీ ఏడవవలసిన అవసరం లేదు. రోగగ్రస్తులుగా ఉన్నప్పుడు కూడా స్వయమును ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని అయితే అనవచ్చు కదా. రోగం ఉన్నప్పుడే తమ స్థితిని గుర్తించగలుగుతారు. ఇబ్బందిగా ఉన్నప్పుడు కాస్త మూలుగు శబ్దం వెలువడినా స్వయమును ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి సందేశమును ఇచ్చారు. సందేశకుడు, మెసెంజర్ ఒక్క శివబాబాయే కానీ ఇంకెవ్వరూ కాదు. మిగిలిన విషయాలను ఏవైతే వినిపిస్తారో అవన్నీ భక్తి మార్గానికి చెందిన విషయాలే. ఈ ప్రపంచ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నశ్వరమైనవే. ఎక్కడైతే ఏవీ పగిలిపోవో అక్కడకు మిమ్మల్ని తీసుకుని వెళ్తారు. అక్కడ వస్తువులు ఎంత బాగా తయారవుతాయంటే అవి పగిలే మాటే ఉండదు. ఇక్కడ సైన్స్ ద్వారా వస్తువులు ఎన్నో తయారవుతాయి. అక్కడ కూడా సైన్స్ తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మీ కొరకు ఎంతో సుఖము కావాలి. పిల్లలైన మీకు ఏమీ తెలియదు. భక్తి మార్గం ఎప్పుడు ప్రారంభమైంది, మీరు ఎంతటి దుఃఖాన్ని చూశారు, ఈ విషయాలన్నీ ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి. దేవతలను సర్వగుణ సంపన్నులు అని అంటారు. మళ్ళీ ఆ కళలు ఎలా తగ్గాయి? ఇప్పుడైతే ఎటువంటి కళ లేదు. చంద్రుడికి కూడా
మెల్లమెల్లగా కళలు తగ్గిపోతూ ఉంటాయి కదా. ఈ ప్రపంచం కూడా మొదట కొత్తగా ఉన్నప్పుడు అక్కడ ప్రతి వస్తువు సతో ప్రధానంగా ఫస్ట్ క్లాస్గా ఉంటుందని మీకు తెలుసు. మళ్ళీ పాతపడుతూ కళలు తగ్గిపోతూ ఉంటాయి. ఈ లక్ష్మీనారాయణలే సర్వగుణ సంపన్నులు కదా. ఇప్పుడు తండ్రి మీకు సత్యమైన సత్యనారాయణ కథను వినిపిస్తున్నారు. ఇప్పుడు ఇది రాత్రి, మళ్ళీ పగలు వస్తుంది. మీరు సంపూర్ణులుగా అయితే మీ కొరకు మళ్ళీ సృష్టి కూడా అలాంటిదే కావాలి. పంచతత్వాలు కూడా 16 కళా సంపూర్ణంగా అయిపోతాయి. కావున మీ శరీరం కూడా ప్రకృతి సిద్ధముగా సుందరంగా ఉంటుంది, సతో ప్రధానంగా ఉంటుంది. ఈ ప్రపంచమంతా 16 కళా సంపూర్ణంగా అయిపోతుంది. ఇప్పుడైతే ఏ కళ లేదు. గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, లేక మహాత్ములు మొదలైన వారు ఎవరైతే ఉన్నారో, వారి భాగ్యంలో తండ్రి జ్ఞానం లేదు. వారికి తమ అహంకారమే ఉంది. ఎక్కువగా ఇది పేదవారి భాగ్యంలోనే ఉంది. తండ్రి ఎంత ఉన్నతమైన వారు. వారు ఎవరైనా పెద్ద రాజు లేక పవిత్ర ఋషి మొదలైన వారి తనువులోకి రావాలి అని అంటారు. పవిత్రులుగా సన్యాసులే ఉంటారు. పవిత్ర కన్య తనువులోకి రావచ్చు. దాన్ని ఎవరి తనువులోకి వస్తారో తండ్రియే కూర్చొని అర్థం చేయిస్తారు. ఎవరైతే పూర్తి 84 జన్మలను కనీసం ఒక్క రోజు కూడా తక్కువ కాకుండా తీసుకుంటాడో అతడి తనువులోకి వస్తాను. కృష్ణుడు జన్మించినప్పటి నుండి 16 కళా సంపూర్ణునిగా ఉంటాడు. మళ్ళీ సతో రజో తమోలలోకి వస్తాడు. ప్రతి వస్తువు మొదట సతో ప్రధానంగా ఉంటుంది. ఆ తర్వాత సతో రజో తమోలలోకి వస్తుంది. సత్యుగంలో కూడా అలా ఉంటుంది. చిన్న పిల్లవాడు సతో ప్రధానంగా ఉంటాడు. మళ్ళీ వయస్సు పెరిగాక నేను ఈ శరీరాన్ని వదిలి సతో ప్రధానమైన చిన్న పిల్లవాడిగా అవుతాను అని అంటాడు. పిల్లలైన మీకు అంతటి నశ లేదు. సంతోషపు పాదరసం పైకి ఎక్కడం లేదు. ఎవరైతే బాగా కష్టపడతారో వారికి సంతోషపు పాదరసం కూడా పైకి ఎక్కుతూ ఉంటుంది. వారి ముఖము కూడా హర్షితంగా ఉంటుంది. ముందు ముందు సాక్షాత్కారం అవుతూ ఉంటుంది. ఎంతెంతగా ఇంటికి దగ్గరగా వస్తూ ఉంటారో అంతంతగా ఇల్లు మొదలైనవన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి కదా. ఇది కూడా అటువంటిదే. పురుషార్థం చేస్తూ చేస్తూ మీ ప్రారబ్ధము ఎప్పుడైతే సమీపంగా వస్తుందో అప్పుడు ఎన్నో సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. సంతోషంలో ఉంటారు. ఎవరైతే ఫెయిల్ అయిపోతారో వారు సిగ్గుతో చచ్చిపోతారు. మీకు కూడా పాపా ముందే చెప్తున్నారు. లేకపోతే చివరిలో చాలా పశ్చాత్తాపడతారు. మీరు ఎలా అవుతారో మీ భవిష్య సాక్షాత్కారము జరుగుతుంది. ఈ వికర్మలు మొదలైనవి చేశారు అని పాపా చూపిస్తారు. పూర్తిగా చదవలేదు, ద్రోహులుగా అయ్యారు, కావున ఈ శిక్ష లభిస్తుంది అని అన్నీ సాక్షాత్కారం అవుతాయి. సాక్షాత్కారాలు చేయించకుండా శిక్షలు ఎలా వేస్తారు? కోర్టులలో కూడా మీరు ఇది చేశారు, దానికి ఇది శిక్ష అని చెప్తారు.
ఎప్పటి వరకైతే కర్మాతీత స్థితి ఏర్పడదో అప్పటి వరకు ఏవో కొన్ని గుర్తులుంటాయి. ఆత్మ పవిత్రంగా అయిపోతే మళ్ళీ శరీరంను వదలవలసి వస్తుంది. వారు ఇక్కడ ఉండలేరు. అటువంటి స్థితిని మీరు ధారణ చేయాలి. ఇప్పుడు మీరు తిరిగి వెళ్ళి మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తారు. మనం త్వరగా వెళ్ళి మళ్ళీ త్వరగా రావాలి. ఇదే మీ పురుషార్థం. పిల్లలను ఆటలో పరిగెత్తిస్తారు కదా, లక్ష్యం వరకు చేరుకొని మళ్ళీ తిరిగి రావాలి అని అంటారు. మీరు కూడా త్వరగా వెళ్ళాలి. మళ్ళీ మొదటి నెంబర్లో కొత్త ప్రపంచంలోకి రావాలి. కావున ఇది మీ రేస్. స్కూల్లో కూడా రేస్ చేయిస్తారు కదా, మీది ప్రవృత్తి మార్గము. మీకు మొట్టమొదట పవిత్ర గృహస్థ ధర్మం ఉండేది, ఇప్పుడు వికారీగా ఉంది. మళ్ళీ నిర్వికారి ప్రపంచం తయారవుతుంది. ఈ విషయాలను మీరు స్మరణ చేస్తూ ఉన్నా ఎంతో సంతోషం కలుగుతుంది. మనమే రాజ్యం తీసుకుంటాము, మళ్ళీ పోగొట్టుకుంటాము. హీరోయిన్ అని అంటారు కదా, వజ్రతుల్యమైన జన్మ తీసుకుని మళ్ళీ గవ్వతుల్యమైన జన్మలోకి వస్తాము. ఇప్పుడు మీరు గవ్వల వెనుక మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకండి అని బాబా అంటారు. నేను కూడా సమయం వ్యర్థం చేసుకునేవాడిని. ఇప్పుడు నీకు చెందినవానిగా అయ్యి ఈ ఆత్మిక వ్యాపారమనే చెయ్యి అని బాబా నాకు కూడా చెప్పారు. దానితో వెంటనే అన్నీ వదిలేశాను అని ఇతడు కూడా అంటాడు. డబ్బును పారేయరు కదా, డబ్బుల్ని కార్యంలో ఉపయోగిస్తారు. డబ్బు లేకుండా ఇళ్ళు మొదలైనవి లభించజాలవు. ముందు చాలా గొప్ప ధనవంతులు వస్తూ ఉంటారు, మీకు సహాయం చేస్తూ ఉంటారు. ఒకరోజు మీరు పెద్ద కాలేజీలు, యూనివర్సిటీల్లోకి కూడా వెళ్ళి ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో భాషణ చేయవలసి వస్తుంది. చరిత్ర ఆది నుండి అంతిమం వరకు పునరావృత్తమవుతుంది. స్వర్ణయుగం నుండి ఇనుప యుగం వరకు సృష్టి చరిత్ర, భౌగోళికాలను గురించి మనం తెలియచేయగలం. నడవడికని గురించి అయితే మీరు ఎంతో అర్థం చేయించవచ్చు. ఈ లక్ష్మీనారాయణలను మహిమ చేయండి. భారతదేశం ఎంత పావనంగా ఉండేది, దైవీ నడవడిక ఉండేది. ఇప్పుడైతే వికారీ నడవడిక ఏర్పడింది. తప్పకుండా మళ్ళీ చక్రం పునరావృత్తమవుతుంది. మేము చరిత్ర మరియు భౌగోళికాలను గురించి వినిపించగలము అని చెప్పండి. అక్కడికి మంచి వారు వెళ్ళాలి. థియోసాఫికల్ సొసైటీ ఉంది కదా, మీరు అక్కడ భాషణ చేయండి. కృష్ణుడు ఒక దేవత, అతను సత్యయుగంలో ఉండేవాడు. మొట్టమొదట శ్రీకృష్ణుడిగా ఉంటాడు, అతడే మళ్ళీ నారాయణునిగా అవుతాడు. మేము శ్రీకృష్ణుని 84 జన్మల కథను గురించి వినిపిస్తాము. ఈ విషయాలను ఇంకెవ్వరూ వినిపించలేరు. ఈ టాపిక్ ఎంత పెద్దది, తెలివైన వారు భాషణ చేయాలి. మేము విశ్వాధిపతులుగా అవుతాము అని ఇప్పుడు మీ మనస్సులోకి వస్తుంది. మరి మీకు ఎంతటి సంతోషం కలగాలి. లోపల ఇది చెప్పించండి. అప్పుడు మీకు ఈ ప్రపంచంలో ఏది నచ్చదు. పరంపిత పరమాత్మ ద్వారా విశ్వాధిపతులుగా అయ్యేందుకే మీరు ఇక్కడికి వస్తారు. ఈ ప్రపంచమునే
విశ్వము అని అంటారు. బ్రహ్మలోకమును లేక సూక్ష్మవతనమును విశ్వము అని అనరు. నేను విశ్వాధిపతినిగా అవ్వను, ఈ విశ్వాధిపతులుగా మిమ్మల్ని తయారు చేస్తాను అని బాబా అంటారు. ఇవి ఎంత గుహ్యమైన విషయాలు. మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తాను, మళ్ళీ మీరు మాయకు దాసులుగా అయిపోతారు. ఇక్కడ ముందు యోగంలో కూర్చోపెట్టేటప్పుడు కూడా ఆత్మాభిమానులుగా అయి కూర్చోండి. తండ్రిని స్మృతి చేయండి అని స్మృతిని కలిగించాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ అడగండి. మీ యోగ ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది కదా, చాలామంది బుద్ధి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. కావున 5-10 నిమిషాల తర్వాత మళ్ళీ అప్రమత్తం చేస్తూ ఉండాలి. స్వయమును ఆత్మగా భావిస్తూ కూర్చున్నారా, బాబాని స్మృతి చేస్తున్నారా అని అడగండి. ఇప్పుడు స్వయము అటెన్షన్ ఉంటారు. బాబా ఈ యుక్తులన్నీ తెలియజేశారు. ఘడియ ఘడియ అప్రమత్తం చేయండి. స్వయమును ఆత్మగా భావిస్తూ శివబాబా స్మృతిలో కూర్చున్నారా అని అడగండి. ఎవరి బుద్ధి యోగమైతే భ్రమిస్తూ ఉంటుందో వారు నిల్చుంటారు. వారికి ఘడియ ఘడియ ఇదే గుర్తు చేయిస్తూ ఉండాలి. బాబా స్మృతి ద్వారానే మీరు ఆవలి తీరానికి చేరుకుంటారు. ఓ నావికుడా, నా నావను ఆవలి తీరానికి చేర్చు అని కూడా గానం చేస్తారు. కానీ అర్థమేమీ తెలుసుకోరు. ముక్తిధామంలోకి వెళ్ళేందుకు అర్ధకల్పం భక్తి చేశారు. నన్ను స్మృతి చేసినట్లయితే ముక్తిధామంలోకి వెళ్ళిపోతారు అని ఇప్పుడు తండ్రి అంటారు. మీరు పాపాలను అంతం చేసుకునేందుకు ఇక్కడ కూర్చుంటారు. కావున పాపాలు చెయ్యకూడదు, లేకపోతే పాపాలు అలా ఉండిపోతాయి. స్వయమును ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఇదే నంబర్ 1 పురుషార్థము. ఇలా అప్రమత్తం చేసుకుంటూ ఉండడం ద్వారా స్వయంపై అటెన్షన్ ఉంటుంది. స్వయమును కూడా అప్రమత్తం చేసుకోవాలి. స్వయం స్మృతిలో కూర్చుంటేనే ఇతరులను కూర్చోపెట్టగలుగుతారు. మనం ఒక ఆత్మ. మనం మన ఇంటికి వెళ్తాము, మళ్ళీ వచ్చి రాజ్యం చేస్తాము. స్వయమును శరీరంగా భావించడం కూడా ఒక పెద్ద రోగమే. కావుననే అందరూ రసాతలంలోకి వెళ్ళిపోయారు. వారిని మళ్ళీ రక్షించాలి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే బాబా. థ్యాంక్ యూ మీఠే బాబా. ఓం శాంతి. ధారణ కొరకు ముఖ్య సారం. 1. మీ సమయాన్ని ఆత్మిక వ్యాపారంలో సఫలం చేసుకోవాలి. వజ్రతుల్యమైన జీవితాన్ని తయారు చేసుకోవాలి. మిమ్మల్ని మీరు అప్రమత్తం చేసుకుంటూ ఉండాలి. శరీరంగా భావించే చాలా కఠినమైన రోగం నుండి రక్షించుకునేందుకు పురుషార్థం చేయాలి. 2. ఎప్పుడు మాయకు దాసులుగా అవ్వకూడదు. నేనొక ఆత్మను అని లోపల జపిస్తూ ఉండాలి. మేము నిరుపేదల నుండి యువరాజులుగా అవుతున్నాము అన్న సంతోషంలో ఉండాలి. వరదానము:
నిర్వికారి శక్తి ద్వారా సూక్ష్మవతనము లేక 3 లోకాలను అనుభవం చేసుకునే శ్రేష్ఠ భాగ్యవాన్ భవ. ఏ పిల్లల వద్దనైతే నిర్వికారి శక్తి ఉంటుందో, ఎవరి బుద్ధి యోగమైతే పూర్తిగా రిఫైన్గా ఉంటుందో, అటువంటి భాగ్యవంతులైన పిల్లలు సహజంగానే 3 లోకాలను చుట్టి రాగలరు. సూక్ష్మవతనం వరకు తమ సంకల్పాలను చేర్చేందుకు సర్వ సంబంధాల సారము కల సూక్ష్మమైన స్మృతి కావాలి. ఇది అన్నిటికంటే శక్తిశాలి సంబంధము. ఇందులో మధ్యలో మాయ కల్పించుకోజాలదు. కావున సూక్ష్మవతనపు శోభను అనుభవం చేసుకునేందుకు స్వయమును నిర్వికార శక్తితో సంపన్నంగా చేసుకోండి. స్లోగన్: ఏ వ్యక్తి, వస్తువు లేక వైభవం పట్లనైనా ఆకర్షితమవ్వడమే జీవిత భాగస్వామి అయిన బాబాకు సంకల్పం ద్వారా విడాకులు ఇవ్వడము. ఓం శాంతి.